హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాహా ఎడ్యుమ్యాప్. మనం ఈ వీడియోలో జనరల్ టెస్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. జనరల్ టెస్ట్ సిలబస్, మార్కింగ్ స్కీమ్ గురించి, అలాగే ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. సియూటీ యూజీ రిజిస్ట్రేషన్ 1 మార్చ్ నుండి 22 మార్చ్ వరకు చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 8 మే నుండి 1 జూన్ వరకు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిబిటి, నో హైబ్రిడ్ మోడ్. హైబ్రిడ్ మోడ్ అంటే పెన్ అండ్ పేపర్ అండ్ సిబిటి మోడ్. అది లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ అలా లేదు. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో టోటల్ 50 క్వశ్చన్స్, 60 minutes టైం. ఈ ఇయర్ 37 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, 13 లాంగ్వేజెస్, 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. స్టూడెంట్ మ్యాక్సిమం 5 సబ్జెక్ట్ వరకు చూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 2024-23లో మ్యాక్సిమం 7 సబ్జెక్ట్ వరకు ఛాన్స్ ఇచ్చారు. బట్ ఈ ఇయర్ అలా లేదు, ఓన్లీ 5 సబ్జెక్ట్స్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. అందులో 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, 2 లాంగ్వేజెస్, 3 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క సిలబస్ చూద్దాం. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్లో సింపుల్ అప్లికేషన్స్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, క్వాంటిటేటివ్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ ఎన్రోల్మెంట్ లిటరసీ. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కోసం డైలీ ఏదైనా న్యూస్ పేపర్ చూడండి. అలాగే స్టాటిక్ జీకే చూసుకోండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి మేము వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మీరు వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, అందులో అప్డేట్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి, చెక్ చేయండి. లాజికల్ రీజనింగ్లో ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్యాలెండర్ నుండి ఒక క్వశ్చన్, క్లాక్ నుండి ఒక క్వశ్చన్, క్యూబ్ డైస్ నుండి ఒక క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ నుండి ఒక క్వశ్చన్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ నుండి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అండ్ ర్యాంకింగ్ అండ్ నంబర్ సిరీస్ నుండి కూడా 3-4 క్వశ్చన్స్ వస్తాయి. మిస్సింగ్ నంబర్. ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెట్ నుండి కూడా 2 లేదా 3 క్వశ్చన్స్ రావచ్చు. లెటర్ సిరీస్ నుండి కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్, డీకోడింగ్ ఇందు నుండి 2 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అనలాగే అండ్ క్లాసిఫికేషన్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్ అండ్ లాజికల్ ఆర్డర్ వర్డ్స్, వెన్ డయాగ్రామ్, ఈ 3 టాపిక్స్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, సిల్లోగిమ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ ట్యాంక్, టైమ్, స్పీడ్, బోర్డ్ ప్రాబ్లమ్స్, యావరేజ్ ప్రాబ్లమ్స్, అలాగే జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ నుండి, ప్రాబబిలిటీ నుండి, పర్మిటేషన్ కాంబినేషన్ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ నుండి కంపల్సరీ ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అలాగే బేసిక్ క్యాలిక్యులేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే రేషియోస్, ఏజ్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ నుండి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.